యోనాతాను దావీదుకి ఇచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకి ఇచ్చాడు. ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన మన మీద కొన్ని బాధ్యతలు ఉంచాడు. ఆయన మనకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు. యోనాతాను దావీదుకి ఏ గిఫ్ట్లు ఇచ్చాడు చెప్పండి త్వరగా. వాక్యం తెలిసినటువంటి వారు మొదటి సమూయేలు గ్రంథం 18:4 మొదటి సమూయేలు గ్రంథం 18:4 చెప్తా ఉండమ్మా, చదవండి. మరియు యోనాతాను తన దుప్పటిని, చూడండి, తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. ఏమి ఇచ్చాడండి యోనాతాను దావీదుకి? చెప్పండి. దుప్పటి ఇచ్చాడు, రెండోదిగా కత్తి ఇచ్చాడు, మూడోదిగా విల్లు ఇచ్చాడు, నాలుగోదిగా నడికట్టిచ్చాడు. ఈ 4 యోనాతాను దావీదుకి. ఏంటివి? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకి ఇస్తున్నటువంటి ఆ గిఫ్ట్స్ ఇవే. దుప్పటికి దేనికి సాదృశ్యం? మీరు దుప్పటి ఎప్పుడు కప్పుకుంటారో చెప్పండి. దుప్పటి చలేసినప్పుడు కప్పుకుంటారు. నిజంగా దుప్పటి అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే దుప్పటి మనకు ఆదరణ కలుగు చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక షాలు ఒక వ్యక్తికి ఎప్పుడు కప్పుడతారు తెలుసండి? ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంకా నీ మీద బాధ్యతలు పెరుగుతున్నాయని చెప్పి ఒక పిలుపునివ్వటం కొరకు దుప్పటి పంచుతారు, దుప్పటి కప్పుతారు. ఈ రోజున దేవాదేవుడు కూడా ఒక పిలుపిస్తున్నాడు. ఏలియా తన పరిచయం ముగిస్తా ఉన్నప్పుడు ఎలీషాకి తన యొక్క పరిచయం అప్పగించే ముందు దుప్పటిని కప్పి ఇన్వైట్ చేశాడు. అంటే దుప్పటి పిలుపుకు సాదృశ్యం. ఈ రోజున ప్రభువు కూడా మనం పిలుస్తున్నాడు. ఏంటో తెలుసా? బూదిగంత నివాసులారా నా యొద్దకు రండి, రక్షణ పొందరు. యెషయా గ్రంథం 45:22. యెషయా గ్రంథం 45:22 దేవదేవుడు ఒక పిలుపిస్తున్నాడు. సర్వ మానవాళికి దేవదేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. చదవండి. బూదిగంత నివాసములారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. బూదిగంత నివాసులారా నా యొద్దకు రండి, మీరు రక్షణ పొందండి. ఇఫ్ యు వాంట్ టు బి సేవ్డ్, కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యు సాల్వేషన్. పాపం నుంచి వచ్చేటువంటి భయంకరమైన తీర్పు, పాపాన్ని వచ్చే భయంకర మరణం నుంచి రక్షించేటువంటి వాడు నేనే. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు రక్షక నామధేయుడిగా వచ్చాడు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించడు కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. యేసు ప్రభు రక్షకుడు కానీ శిక్షకుడు కాదు. మన పాపముల యొక్క శిక్ష ఆయన మీద వేసుకుని మనందరికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన సమస్త మానవాళ్ళని పిలుస్తున్నాడు, రండి నా అద్దెకు మీరు రక్షణ పొందండి. నా అద్దెకు వచ్చి మీరు రక్షణ పొందండి. రక్షణ ఎవరికి కావాలో తెలుసా? శిక్షలో ఉన్నటువంటి వారికి రక్షణ కావాలి. చాలా సంవత్సరాల క్రితం అండి మన బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఒక బస్సు బయలుదేరిందండి. వాల్వో బస్సు. ఎంతమంది ఎక్కారు వాల్వో బస్సులో? వెళ్ళగానే సినిమా వేస్తారు కదండి, అది ఆ బస్సు అనమాట. సో ఆ బస్సు ఎక్కగానే బెంగళూరు నుంచి ఎక్కారు. వచ్చిన తర్వాత సుమారుగా హైదరాబాద్ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఉదయకాలం 3:30. అందరూ నిద్రపోయారు. అప్పుడు దాకా సినిమా చూసి అప్పుడే గాఢ నిద్రలోకి వెళితే సో బస్సుకు ఉన్నటువంటి 2 ఆయిల్ ట్యాంకర్లో ఒక ట్యాంకర్ సో రోడ్డు మీద ఉన్న డివైడర్కి ఢీ కొట్టింది. డ్రైవర్ ఏదో ఢీ కొట్టింది అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే ఆయిల్ ట్యాంక్ పగిలిపోయి వెనకాల నుంచి ఫైర్ అయిపోయిందండి. వెనకాల నుంచి అగ్ని వచ్చేస్తుంటే ఆ యొక్క డ్రైవర్ గమనించే అంటలోనే మొత్తం బస్సు అంతా కూడా నల్లటి పొగ. ఆ నల్లటి పొగలో అగ్ని. వెంటనే ఆ యొక్క డ్రైవర్ వెంటనే బయటకు దూకేశాడు. సో ఆ టైంలో జరిగింది ఏంటో తెలుసండి? లోపల ఉన్నటువంటి 48 మంది భయంకరమైనటువంటి ఆ యొక్క పొగలో, భయంకరమైన అగ్నిలో వాళ్ళు ఆహుతి అయిపోతున్నారు. నడి రోడ్డు మీద ఆ బస్సు అలా తగలబడిపోతుందండి. నడి రోడ్డు మీద ఆ బస్సు అలా తగలబడుతుంటే చుట్టుపక్కల మీరు చూస్తున్నారు, ఆ బస్సుని స్క్రీన్లో మీరు చూస్తున్నారు. ఆ బస్సు నడి రోడ్డు మీద తగలబడిపోతుంటే సో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదో బకెట్లతో నీళ్ళు వచ్చి వేద్దాం అనుకున్నారు, కానీ ఆ బకెట్లతో ఆగేటువంటి అగ్ని కాదు. 48 మంది సజీవ దహనం అయిపోయారు ఆ బస్సులో. ఇది గొప్ప న్యూస్ అయిపోయింది. ఇప్పటికీ కూడా ఆ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఒక్క ప్రశ్న నన్ను అడగనివ్వండి, ఆ బస్సులో డోర్లన్నీ కూడా మూయబడిపోయినండి. డోర్లు రావట్లేదు. ఇంకా డోర్లు ఓపెన్ చేసుకొద్దాం అనుకున్నారు, కానీ ఆ డోర్లు ఎప్పుడైతే బిగిసిపోయినాయి, డోర్లు రాని పరిస్థితుల్లో ఆ టైంలో ఆ 48 మంది అగ్ని చేత కాల్చబడుతున్నప్పుడు ఏమని అరుచుంటారు వాళ్ళు? Come on church, are you understanding what I am trying to say? ఆ బస్సులో కాలిపోతున్నటువంటి వ్యక్తులు, శరీరం అంటుకున్నటువంటి వ్యక్తులు ఏమని అరుచుంటారు వాళ్ళు? నాకు 1 కోటి రూపాయలు కావాలని అరుచుంటారా? నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని అరుచుంటారా? లేకపోతే నాకు కలెక్టర్ ఉద్యోగం కావాలని అరుచుంటారా? 1 కేజీ బంగారం కావాలని అరుచుంటారా? ఏమని అరుచుంటారు చెప్పండి, మీరు గెస్ట్ చేయండి ఒకసారి. వారందరి నోటి నుంచి భాష తెలిసిన ప్రతి ఒక్కడు కూడా, ఇంగ్లీష్ వాడైతే సేవ్ మీ అంటాడు, హిందీ వాడితే బచావో అంటాడు,
తెలుగుడైతే రక్షించండి అంటాడు. ఇదే మాట తప్పించి మరి ఏ మాట రాదు. శిక్షలో ఉన్నటువంటి వాడికి ఈరోజు రక్షణ కావాలి. ఈరోజు మనందరం కూడా శిక్షలోనే ఉన్నాం. ఎందుకంటే మనందరం పాపులమే. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి తుమాయ శరణం మమ ఓం శాంతి ఓం శాంతి అని సంధ్య వారుస్తూ సంధ్యావందనం చెప్తూ శ్లోకాన్ని వల్లిస్తాం. పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చనిపోతున్నాను. ఈ పాపం ద్వారా వచ్చే శిక్ష నుంచి నన్ను రక్షించయ్యా. ఈ పాపం ద్వారా వచ్చే శిక్ష నిత్య నరకాగ్నిగుండం నుంచి నన్ను రక్షించని రక్షణ కోరుకుంటుంటే, మరి ఏ మనిషి లోకానికి వచ్చి, ఏ దేవుడి లోకానికి వచ్చి నీ పాపను రక్షించేటువంటి రక్షకుడు నేనే అని చెప్పిన వాడు యేసు కాక మరొకరు లేరు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం పరచండి. అందుని బట్టే నేను తప్ప మరొకరు లేరు అని యేసు ప్రభువు చాలా ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్ లేఖనాలు ఖండితంగా చెప్తా ఉన్నాయి, నేను తప్ప వేరొకరు లేరు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. భూదిగంత నివాసులారా, నా ఎద్దుకు రండి, నేను మీకేమిస్తాను? రక్షణ ఇస్తాను. రక్షణ పొందావా? క్రైస్తవునని చెప్తావు కానీ రక్షణ పొందావా? సందర్భంలో నేను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒకరికి ప్రార్థన చేయడానికి వెళ్తుంటే ఒక ఆయన మెడలో సిలువేసుకున్నాడండి. ఆయనేమో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నాడు, నేనేమో లోపలికి వెళ్తున్నాను. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆపి ఒక ప్రశ్న అడిగాని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. వెంటనే అడిగాను, సహోదరుడా మీరు రక్షించబడ్డారా అన్నాను. కనిపించట్లేదా? మెడలో సిలువ అన్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే మెడలో సిలువ వేసుకుంటే రక్షించబడ్డాను అనేటువంటి ఫీలింగ్ అతనికి. ఎందుకు ఆ ప్రశ్న అడిగానంటే, ఆయన నోట్లేమో బ్రాంతి ఉందండి, మెడలో ఏముంది? సిలువ ఉంది. ఇప్పుడు అంటున్నాడు నా మెడలో సిలువ ఉంది కాబట్టి రక్షించబడ్డాను అంటాడు. అతనికి రక్షణ అంటే ఏంటో తెలీదు. చెప్పాను, సహోదరుడా ఇది మంచి పద్ధతి కాదు, మారు మనసు పొందు, రక్షణ పొందు అని చెప్పి ఆ వ్యక్తికి సువార్త చెప్పి పంపించాను. చాలా మంది అనుకుంటాం ఏంటనంటే, మా ఇంటి మీద యేసే గృహమునకు అధిపతి అని బోర్డు పెట్టుకుంటే రక్షణ పొందాను అనుకుంటావు. లేకపోతే నీవు యేసుక్రీస్తు ప్రభు క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుంటే రక్షణ వచ్చేసిందని అనుకుంటున్నావు. చర్చిలోకి వెళ్ళి స్కాన్కి వేసుకుంటే రక్షణ పొందేసాను అనుకుంటున్నావు. చర్చిలోకి వెళ్ళి కొంత పరిచయం చేస్తే రక్షణ పొందేసాను అనుకుంటున్నావు. కాదు, అవన్నీ తర్వాత. యెరూషలేము నువ్వు రక్షించబడినట్టు నేను చెడుతనాన్ని కడిగి వేసుకోవాలా? నువ్వు రక్షణ అడగాలి, ప్రభుని పాపక్షమాపణ అడగాల. నీ ప్రతి పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చెందటానికి ప్రభు సన్నిధికి వచ్చి పాప ప్రక్షాళన కొరకు, పాపక్షమాపణ కొరకు దేవుడిని అడగాల. అప్పుడు దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. అప్పుడు ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవాను రక్షించి నేను పోలిన వారు లేరు. రెండో పిలుపు ఏంటో తెలుసా? అదే సేవా పిలుపు. దేవుడు రెండో పిలిపిస్తున్నాడు, మిమ్మల్ని నా ఎద్దుకు రండి, మనుషుల్ని పట్టు జాలరుగా. రక్షణ పొందిన వారికి దేవుడు మరొక పిలిపిస్తున్నాడు, సేవలో తోడ్పడుతున్నావా? సేవా ఉద్యమంలో, దేవునికి రాజ్య విస్తరణలో నీ సేవకుడితో కలిసి సేవ చేస్తున్నావా? లేకపోతే దేవుడిని పిలిస్తే సేవకు నువ్వు సిద్ధపడుతున్నావా? నా ఎద్దుకు రండి, మనుషులు పట్టు జాలరుగా చేస్తారు. రెండు పిలుపులు దేవుడిస్తా ఉన్నాడు. దుప్పటి అంటే పిలుపు సాదృశ్యం. ఒకవేళ పాలిమాన్ గారిలో నేను అంత ఎలక్వెంట్గా నేను మాట్లాడలేకపోవచ్చు, నాకు అంత తలాంతులు లేవండి, నేను అంత మాటకారిని కాదండి, అంత వాక్య జ్ఞానం నాకు లేదండి అంటావా? ఎవరైతే దైవజనుడు ఖచ్చితమైనటువంటి బోధన అందిస్తున్నాడో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నాడో, సో అటువంటి దేవుని సేవకు సహకరించడం ద్వారా గో ఆర్ సెండ్, వెళ్ళు లేకపోతే పంపించు. ఒకవేళ నువ్వు అలా పంపించగలిగితే దేవుని స్వార్థ వెదజల్లబడతా ఉంటుంది. అనేక మంది సత్యంలోకి వస్తారు, అనేక మంది పాపంలోంచి విడుదల పొందగలుగుతారు. ఈ రాత్రి కాల దుప్పటి పిలుపుకు సాదృశ్యం, దుప్పటి ఆదరణ కూడా సాదృశ్యం. ఒకవేళ ఆదరణ లేకుండా ఈ ప్రాంతానికి వచ్చావా? దిగులుతో ఈ ప్రాంతానికి వచ్చావా? ఏ ఒక్కరిని ఆదరించట్లేదా? ప్రతిరోజు కన్నీరు కారుస్తున్నావా? ప్రతిరోజు కూడా దుఃఖంతో ఉన్నావా? ఒకవేళ నీ ప్రియులను కోల్పోయి ఆదరణ లేకుండా ఏ ఒక్కరు నన్ను ఆదుకునేటువంటి వారు లేనటువంటి ఒక భయంతో, ఒక ఇన్సెక్యూరిటీ మైండ్తో ఉన్నావా? ప్రభుని ఆదరించగలడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరించగలడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నీరుని తొడగలడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలడు, పరిశుద్ధాత్మ దేవుడు నేను ధైర్యంతో నింపగలిగినటువంటి వాడు. హల్లెలూయా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి.
క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.